నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. శ్రీలంకతో జరిగే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఇప్పటికే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. యువ ఆల్రౌండర్ సరన్స్ జైన్కు తొలిసారిగా టెస్ట్ జట్టులో చోటు కల్పించారు. 15 మంది సభ్యులతో కూడిన మెయిన్ టీంలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి కీలక ఆటగాళ్లు కొనసాగుతున్నారు. అదనపు బ్యాటింగ్, బౌలింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకొని దేవదత్ పడికల్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్లను కూడా ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాకప్గా ధ్రువ్ జురేల్కు అవకాశం లభించింది. అయితే జట్టులోని కొందరు స్టార్ ఆటగాళ్ల ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బూమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ సిరీస్లో ఆడాలంటే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టు ఆగస్టు 7 నుంచి కొలంబోలో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్ఎస్సి మైదానంలో నిర్వహించనున్నారు.